నమస్తే అండి, నేను రోజా. ఫ్రీ బస్సు పెట్టింది ఎవరి కోసం? ఎవరు తిరగడం కోసం. సాక్షి ఛానల్ చూస్తా ఉంటే ఆ మహిళలేంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అయితే జరుగుతోంది. ఏదో అప్పనంగా తిరగడం కోసం కాదు ఫ్రీ బస్సులు పెట్టింది. నేను చెప్తా ఇప్పుడు ఎవరి కోసం పెట్టారు, ఎలాంటి వాళ్ళ కోసం పెట్టారు, ఎందుకోసం పెట్టారు, దేనికోసం పెట్టారు, పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నేను ఇప్పుడు చెప్తాను. నిజాలు చూపిస్తాయి. పక్కన ఒక ఫోటో పెడతాను. ఈమె పేరు వచ్చేసి రాణి అంట. పుత్తూరు వీళ్ళది, పాలమంగళం గ్రామం అంట. ఈమె ఒక మాట చెప్పింది. ఈమె చేసే పని ఏంటంటే పూలు అమ్ముకోవడం అనమాట. రోజు తన ఊరు నుంచి తిరుపతికి వచ్చి ఈమె పూలు అమ్ముకుంటా ఉంటది. పూలు అమ్ముకుంటేనే ఆమె జీవితం గడుస్తూ ఉంటది. అయితే తిరుపతికి రావడానికి, ఆమె సొంత గ్రామం నుంచి తిరుపతికి రావడానికి ప్రతిరోజు అయ్యే ఖర్చు 110 రూపాయలు. సో 110 రూపాయల కారణంగా ఆమె కొన్ని సందర్భాలు అర్ధాకలతో ఉండేదట. ఏం చెప్పింది ఏంటి, మా ఊరు నుంచి తిరుపతికి వచ్చి పూలు అమ్ముకొని తిరిగి వెళ్తూ ఉంటాను. బస్ ఛార్జీలకు రోజుకు 110 రూపాయలు ఖర్చు అయ్యేది. వ్యాపారం సరిగ్గా జరగని రోజు ఛార్జీలు డబ్బులు సరిపోవని పస్తులుండాల్సి వచ్చేది. ఇప్పుడు రోజుకు 110 రూపాయలు మిగులుతాయి, పస్తులుండాల్సిన పని లేదు, చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ మహిళ చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి వాళ్ళ కోసం నిజం చెప్తున్నా, మీరు రోడ్ల మీద ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళ దగ్గరికి, పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి, లేదంటే చిన్న వ్యాపారస్తులకి, లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తే గనక నెలకు వాళ్ళకు 2000 నుంచి 3000 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి విధానానికి సంబంధించి మాట్లాడతారు. ఇది ఒక మంచి ఇనిషియేటివే. కానీ ఏంటంటే దీన్ని దయచేసి నాశనం చేయొద్దు. అనవసరంగా అవసరం లేకపోయినా ఇష్టం వచ్చినట్టు తిరగొద్దు. ఎందుకంటే మీ వల్ల ఇబ్బందులు పడతారు. ఆ సీట్లలో కుక్కోవడం, ఎక్కుకోవడం, ఏదో చేయడం. ఈ తెలంగాణలో జరిగింది. ఇప్పుడు ఆంధ్రాలో ఇంకా అయితే విజువల్స్ రావట్లేదు. దయచేసి అలాంటి పనులు చేయకండి. ఆంధ్రాలో చాలా బస్సులు అయితే ఉంటాయి. అవసరం ఉంటే మాత్రం వెళ్ళండి, ఉపయోగించుకోండి. అవసరం ఉంటే మాత్రం. బస్సు ఉంది కదా, సీట్లు ఖాళీగా ఉంటాయి కదా, ఫ్రీగా బస్సు తిరుగుతుందంటే ఒక మనిషి బరువు కూడా ఆ పెట్రోల్ అంతవరకు కాలిద్ది అనమాట. మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఒక మనిషి వెళ్తే ఒకలా ఉంటుంది, ఇద్దరు మనుషులు వెళ్తే ఒకలా ఉంటుంది, ముగ్గురు మనుషులు వెళ్తే కనుక మైలేజ్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఫ్రీ బస్ పెట్టింది ఇలాంటి వాళ్ళ కోసం, పేదల కోసం. సో రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వ్యక్తుల కోసం, షాపింగ్ మాల్స్ లో కావచ్చు, మరో చోట కావచ్చు, పనిచేసేటువంటి మహిళల కోసం. దయచేసి ఆ విధంగా ఆలోచించండి. అంతే తప్ప దీంట్లో పనికి మాలినవి ఎతకొద్దు. అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు తొక్కిసలాట చేసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుంటారు.